దేవుని వాక్యమును ప్రక్కన పెట్టిన ప్రతిసారి అపవాది మనల్ని అబద్ధాలతో నింపుతూ, అపనమ్మికతో కూడిన మాటలను మన జీవితంలో తీసుకొస్తూ, నువ్వు ఓడిపోయావు, నీ జీవితం అయిపోయింది, నువ్వు సాధించలేవు, నీవు ఈ పని దేవుని కోసం చేయలేవు, నువ్వు ఈ విధంగా నిలబడలేవు, ఈ వ్యసనమును నువ్వు బయటికి రాలేవు, ఈ భయంకరమైన బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేవు, ఈ సమస్యలు ఇంకా నేను వెంటాడుతూనే ఉంటాయి, దేవుడు నిన్ను మర్చిపోయాడని అపవాది కొన్ని సందర్భాల్లో నీకు అబద్ధాలు చెబుతున్నప్పుడు, స్టాప్ బిలీవింగ్ దోస్ లైస్. ఆ అబద్ధాలు నమ్మడం మానే. దేవుని వాక్యం ఏం చెప్తుందో విశ్వసించు. నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవైతే నువ్వు యేసయ్య చేతిలో చెక్కబడ్డావు. హల్లెలూయా. చూడుము, నా చేతుల్లో నిన్నేం చేశాను, చెక్కుకున్నాను. ఎవరు చెప్పారు ఈ వాగ్దానం? ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా మాట? ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కేసుకున్నాడట. జాన్ వెస్లీ ఈ రోజున సురక్షితంగా ఉండగలిగాడు అంటే, దేవుని చేతిలో వాడబడుతున్నాడంటే, జాన్ వెస్లీని ఎవరు చెక్కుకున్నారు? దేవుడు చెక్కున్నాడు. తన జీవితంలో తన చేతుల్లో చెక్కు